నమస్తే వెల్కమ్ టు అమర్ న్యూస్ నేను రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ అమర్ రాజా సంస్థ పెట్టుబడులు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న కేటీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కామ్లు చేశాయన్న జగ్గారెడ్డి కవిత బిఎల్ సంతోష్లు అరెస్టు చేయాలని డిమాండ్ అడిషనల్ డీజీపీకి వినతి పత్రం అందించిన వైఎస్ షర్మిల తన పాదయాత్రకు భద్రత కల్పించాలని విన్నపం సర్కారు తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్న బండి సంజయ్ ధరణి పోర్టల్ లోపాల పుట్టా ఎద్దేవా దళిత యువతపై అత్యాచారాన్ని ఖండిస్తూ బీజేపీ శ్రేణులు ధర్నా ఎమ్మెల్యే నరేందర్ దిష్టిబొమ్మ దగ్ధం ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమర్ రాజా సంస్థ ముందుకు వచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడంతో పాటు అలాగే 4,500 మందికి ఉపాధి కల్పించినట్లు అమర్ రాజా గ్రూప్ ప్రకటించింది. మహబూబ్ నగర్ జిల్లా డివిటిపల్లిలో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్తో పాటు లిథియం అయాన్గా ఫ్యాక్టరీ నెలకొల్పినట్లు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అమర్ రాజా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అమర్ రాజా గత 37 ఏళ్లుగా సేవలు అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఈవీ బ్యాటరీల తయారీలో దేశంలోనే ఇది పెద్ద యూనిట్ అని చెప్పారు. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన గల్లా జయదేవ్కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అమర్ రాజా విజన్ అద్భుతంగా ఉందని కితాబులు ఇచ్చారు. Renowned brand and a global brand, Amar Raja, is setting up their own lithium-ion cell manufacturing plant in the Gigafactory, furthering the validation that the state has already achieved to our clean energy and electric mobility efforts. With an investment, a mammoth investment of 9,500 crores, this truly is a huge step forward in our effort to ensure that the state becomes an important hub for sustainable mobility in India. With a 16 gigawatt-hour lithium-ion cell manufacturing output, this truly is a huge step forward. This is not only Amar Raja Group's largest investment till date, but it is also India's largest investment. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కామ్లు చేశాయని కవిత బిఎల్ సంతోష్ ఇద్దరు నేరుగా లేనంటూ వారిద్దరికి తక్షణమే అరెస్టు చేసి వాస్తవాలు వెలికి తీయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత బిఎల్ సంతోష్ను అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. వారిని అరెస్టు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ మహా ఉద్యమం చేపడుతుందని అన్నారు. గత నెల రోజులుగా లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులే నడుస్తున్నాయని, ఈ 2 స్కామ్లు నిజమని తేలిందని వెల్లడించారు. కవిత లిక్కర్ కేసులో ఉందని అరెస్టు చేస్తామని బీజేపీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిఎల్ సంతోష్ను కాపాడేందుకు బీజేపీ సర్కారు ప్రయత్నిస్తుందని జగ్గారెడ్డి ఆరోపించారు. కవిత లిక్కర్ కేసులో ఉన్నది, ఆమెని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేస్తాం అనే ఒక సిగ్నల్ ఇచ్చేసారు ఇండైరెక్ట్ గా. అట్లాగే టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎమ్మెల్యేల కొనుగోలు దాంట్లో బిఎల్ సంతోష్ అని ఢిల్లీ నుంచి చక్రం తిప్పుతున్నాడు. దీనికి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ బీజేపీ, ఈయన టిఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లో లీడర్లని కొనుగోలు చేసే ఒక ప్రక్రియ చేస్తున్నాడు అనేది ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కేసులు చేసేసింది. ఆల్రెడీ అంటే ఇద్దరు నేరగాళ్ళు, అటు బిఎల్ సంతోష్ అండ్ కవిత, ముఖ్యమంత్రి గారి కూతురు. అట్లాగే తన పాదయాత్రకు భద్రత కల్పించాలంటూ అడిషనల్ డీజీపీకి వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల రాజకీయ కారణాలతోనే తనను అరెస్టు చేశారని ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలా వాడుకుంటున్నారన్నారు. తమ పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో అదే చోట నుంచి డిసెంబర్ 4న పునఃప్రారంభిస్తామంటూ స్పష్టం చేశారన్నారు. పోలీసులకు లా అండ్ ఆర్డర్ ఫాలో కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులంటే నాయకుల ముసుగులో ఉన్న గూండాలని ఆరోపించారు. ఈ తాలిబాన్ మాటలకు మేం బెదరమని తేల్చి చెప్పారు షర్మిల. చేస్తున్న అవినీతి మీద మాట్లాడడం మేము మానం. కేసీఆర్ గారు అయితే కాంట్రాక్టుల పేరు చెప్పి మన రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కేసీఆర్ బిడ్డేమో
లిక్కర్ పేరు చెప్పి ఆవిడ వాటికి ఆవిడ దోచుకుంటుంది. కేసీఆర్ గారి కొడుకేమో రియల్ ఎస్టేట్లో దోచుకుంటున్నారు. ఇలా తలా ఒక పీస్గా ఒక కేక్ ముక్కలుగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముక్కలు చేసి వాళ్ళ పాటి వాళ్ళు పంచుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. కానీ వాళ్ళ ఆస్తులు మాత్రం భయంకరంగా పెంచుకున్నారు. ఈరోజు కేసీఆర్ గారి ఆస్తి వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ అయితేనేమి, వాళ్ళ బెనామీ పేరులో ఉన్న ఆస్తులు అయితేనేమి వాళ్ళు సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో దేశమంతా నవ్వుకుంటోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్ లోపాలు పుట్టాని, ప్రభుత్వ పొరపాట్లతో లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ నందన గ్రామస్తులతో ముచ్చటించారు. సర్కారు తీరు వల్ల భూమి ఉన్న రైతులు కూడా రైతు బంధు, రైతు బీమా, పంటల నష్టపరిహారం అందడం లేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారనే ఆరోపణలు కూడా తిప్పుకొట్టారు. ఆయన రాష్ట్రాన్ని దివాళా తీయించి వేల కోట్ల రూపాయలు దోచుకున్న కేసీఆర్ కుటుంబం ఆ సొమ్మును లిక్కర్, క్యాసినో దందాల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. ఆయన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. సాలిగౌరారం మండలం వంగపర్తి తానంచెర్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు. నాగారం మండల కేంద్రంలో కరోనా కన్నుమూసిన అమానుష అనే మహిళా కుటుంబీకులను ఆయన పరామర్శించారు. అనంతరం తిరుమలగిరి మండలంలో తుంగతుర్తి నియోజకవర్గ శక్తి కేంద్రాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బూర నరసింహగౌడ్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. चर्चा करके आगे हमारा ये जो रणनीति है उसको हमको तय करना है। आप सभी देख रहे होंगे टीआरएस तो बीआरएस बन गया, लेकिन तेलंगाना तो ऐसा ही है। पार्टी का नाम चेंज हो गया, कुछ बदलाव नहीं हुआ। पूरा भ्रष्टाचार में कैसे इधर सैंड का माफिया चल रहा है, और ये सैंड का माफिया में जैसे स्टेट गवर्नमेंट का आशीर्वाद है, मुख्यमंत्री का आशीर्वाद है, मुख्यमंत्री का बेटे का आशीर्वाद है। కూకట్పల్లి నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. కైలాసవాసం గ్రేవీ యాడ్స్ ఇండోర్ స్టేడియంను ఎమ్మెల్యే మాధవం కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. ఆయన 28,51 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ పరిశుద్ధ కార్మికులతో మాట్లాడి వాళ్ళ బాగోగులు తెలుసుకున్నాక ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక ఎమ్మెల్యేని కలవాలని సూచించారు. Renowned brand and a global brand, Amar Raja, is setting up their own lithium-ion cell manufacturing plant in the Gigafactory, furthering the validation that the state has already achieved to our clean energy and electric mobility efforts. With a mammoth investment of 9,500 crores, this truly is a huge step forward in our effort to ensure that the state becomes an important hub for sustainable mobility in India. With a 16 gigawatt-hour lithium-ion cell manufacturing output, this truly is a huge step forward. This is not only Amar Raja Group's largest investment till date, but it is also India's largest investment in advanced cell chemistry till date. I think that is a huge step forward. A renowned brand and a global brand, Amar Raja, is setting up their own lithium-ion cell manufacturing plant in the Gigafactory, furthering the validation that the state has already achieved to our clean energy and electric mobility efforts. With a mammoth దళిత మహిళపై లైంగిక దాడిని ఖండిస్తూ వరంగల్ నగరంలో కొండా దంపతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్ పర్సనల్ సెక్రటరీ శివ, అతని బంధువులు కలిసి లా యువతిపై దాడి చేయడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, ఈ ఘటనపై ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దళిత యువతపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఎక్కడికైతే పంపించిందో వాళ్ళకు శిక్ష పడాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈమె టర్మినేట్ చేసేసేయాలి, పర్మనెంట్గా ఉద్యోగంలో టర్మినేట్ చేయాలి. ఇటువంటి వాళ్ళు మహిళలకు అని చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తూ ఉందండి. ఒక మహిళా జాతిలో పుట్టి మహిళల జీవితాలతో ఆడుకున్న ఆమెకి ఏం చేసినా కూడా శిక్ష తక్కువే. ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్లకు కొంతన్నా కూడా సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఘటనలు గతంలో జరిగాయి. మరి ఈరోజు టీవీఎస్ పబ్లిక్ స్కూల్లో చిన్న అమ్మాయి మీద ఏం జరిగితే కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఫైనాన్షియల్. దళిత యువతపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనను సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, తూర్పు నాయకులు సతీష్ డిమాండ్ చేశారు. వరంగల్ చౌరస్తాలో ఎమ్మెల్యే నరేందర్ పిఎస్ శివ, అతని అనుచరులు లా విద్యార్థినిపై దాడి చేయటాన్ని ఖండిస్తూ ఎమ్మెల్యే నరేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దళిత మహిళపై అత్యాచారం కేసులో 3 అరెస్టు చేసి పోలీసులు కేసును మూసే ప్రయత్నం చేస్తున్నారని, కేసులో చాలా మంది నిందితులుగా ఉన్నారంటూ ఆరోపించారు. కేసును సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అడ్వకేట్ గా పనిచేసి నేను చదువుకుంటున్నాను. న్యాయం కోసం ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, ఓట్లేసిన ఎమ్మెల్యే కాబట్టి మాకు పని చేయండి అయ్యా అని ఇంటికి పోతే ఆ పనిని ఆచరణ చేసుకొని వాళ్ళు ఎన్ని భాగవతాలు చేసిండ్రు, ఎన్ని వేషాలు చేసిండ్రు, ఆమెను పూర్తిగా బయట ప్రజల మధ్యలో నిలబెట్టి, పత్రికల మధ్యలో నిలబెట్టి ఆమె స్వయంగా ఈ సిపి గారు పోలీసు వ్యవస్థ మధ్యలో ప్రెస్ వాళ్ళను కూర్చోబెట్టి వారిని నిజంగా అడగాలి, ప్రజల మధ్యలో అడగాలి. అమ్మా నీకేం జరిగింది, ఎలా జరిగింది, ఎవరి దగ్గరికి పోయినావు, అసలు ఎట్లా జరిగింది అనేది ప్రజల మధ్యలో ప్రజా కోర్టు పెట్టి ప్రజల మధ్యలో ఆమెను అడగాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. అడ్వకేట్ గా పనిచేసి నేను చదువుకుంటున్నాను. న్యాయం కోసం ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, ఓట్లేసిన ఎమ్మెల్యే కాబట్టి మాకు పని చేయండి అయ్యా అని ఇంటికి పోతే ఆ పనిని ఆచరణ చేసుకొని వాళ్ళు ఎన్ని భాగవతాలు చేసిండ్రు, ఎన్ని వేషాలు చేసిండ్రు, ఆమెను పూర్తిగా బయట ప్రజల మధ్యలో నిలబెట్టి, పత్రికల మధ్యలో నిలబెట్టి ఆమె స్వయంగా ఈ సిపి గారు పోలీసు వ్యవస్థ మధ్యలో ప్రెస్ వాళ్ళను కూర్చోబెట్టి వారిని నిజంగా అడగాలి, ప్రజల మధ్యలో అడగాలి. అమ్మా నీకేం జరిగింది, ఎలా జరిగింది, ఎవరి దగ్గరికి పోయినావు, అసలు ఎట్లా జరిగింది అనేది ప్రజల మధ్యలో ప్రజా కోర్టు పెట్టి ప్రజల మధ్యలో ఆమెను అడగాల్సిన బాధ్యత. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ గ్రామంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో ప్రజల సౌకర్యార్థం ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న సురక్షిత మంచినీటి ప్లాంట్ను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కలిసి సన్మానించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. ఏదైతే మీ అందరిపై మనందరిపై ఉన్న బాధ్యత ఇక్కడికి వచ్చేటటువంటి గర్భిణీ స్త్రీలు కానీ వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ప్రభుత్వం ఏదైతే మనం వాళ్ళకి సురక్షితమైన డెలివరీస్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కేర్ తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దేశం ఎక్కలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటా ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు వారి యొక్క ప్రత్యేకమైన దృష్టితో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన కొల్లాపూర్కు డయాలసిస్ యూనిట్ రావడం ఇక్కడనే చూడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి త్వరలోనే డయాలసిస్ మార్కెట్ కమిటీ ఇక్కడికి వచ్చేసినారు. ఏదైతే మీ అందరిపై మనందరిపై ఉన్న బాధ్యత ఇక్కడికి వచ్చేటటువంటి గర్భిణీ స్త్రీలు. డిఎస్సి 2008 బిఏడి మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో రిలే నిరాహార దీక్షకు దిగారు. ఇందిరా పార్కు, ధర్నా చౌక్ వద్ద 1000 మంది అభ్యర్థులు తమ పిల్లలతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. 2008 డిఎస్సి నోటిఫికేషన్లో డిఈడి అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారని, కానీ డిఈడి అభ్యర్థులకు జీవో 28 ద్వారా 30% రిజర్వేషన్లు కల్పించడం వల్ల బిఈడి మెరిట్ అభ్యర్థులం నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గత 13 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నామని, సెప్టెంబర్ 27న తమకు ఉద్యోగాలు కేటాయించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని వివరించారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాకు మద్దతుగా మీరు వచ్చారు. దయచేసి మా విషయాన్ని ప్రగతి డిఎస్సి మెరిట్ అభ్యర్థుల అసోసియేషన్ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. సార్ ఇక్కడ మేము 1000 మంది అభ్యర్థులను రావడం జరిగింది. సార్ కేసీఆర్ గారు మీరు 2016లో వరంగల్లో సభలో ఇచ్చిన హామీని ఇవ్వడం వల్ల మేము ఎంతో ఆనందంతో మాకు ఉద్యోగాలు వస్తాయి. కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు హామీ ఇచ్చారు. మేము నష్టపోయినామని గుర్తించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు గుర్తించారు, మమ్మల్ని రికగ్నైజ్ చేశారని మేము చాలా సంతోషపడ్డాం సార్. తర్వాత మళ్ళీ మీరు మన తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు సెల్ టవర్ను కాల్చివేశారు. నేటి నుంచి ఈ నెల 8 వరకు PLGA వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు ఈ క్రమంలోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దుర్గకొండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదాపాక గ్రామంలో జియో కంపెనీకి చెందిన మొబైల్ టవర్ను మావోయిస్టులు తగలబెట్టారు. సైదాబాద్ MRO కార్యాలయం ముందు బీజవయం భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు శివచంద్రగిరి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో ఇటీవల జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ నియామకాలు వెంటనే జరపాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని అన్నారు. ఖాళీగా ఉన్న అన్ని శాఖలకు నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం జాప్యం చేయకుండా వాటిని భర్తీ చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యొక్క తెలంగాణ ప్రభుత్వము నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగులైనటువంటి యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు వరకు ఈ యొక్క ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎవరికి కూడా నిరుద్యోగ భృతి కానీ ఈరోజు వరకు ఒక ఉద్యోగం కానీ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. నల్గొండ జిల్లా నగరేకల మండలం పాలెం గ్రామస్తులు దళిత బంధు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే చిగువర్తి లింగయ్య క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. అధికార పార్టీ కార్యకర్తలకే దళిత బంధు ఇచ్చి నిరుపేదలకు ఇవ్వడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారంటూ పటేల్గూడ ముద్రాజ్ సంఘం అధ్యక్షులు ఈర్ల వెంకటేష్ ముద్రాజ్ ఆరోపించారు. అక్రమ కట్టడాలపై అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఈవో ఉమామహేశ్వరరావు అమీన్పూర్ MROకి వినతిపత్రం అందించారు. గ్రామ పాలక కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు కాపాడాలని కోరారు.
పటేల్గూడ గ్రామ పంచాయతీలోని మరి బీఎస్ఆర్ కాల్కి ఆనుకొని ఉన్నటువంటి 12 సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమిని మరి భూ కబ్జాదారులు మరి చాలా విచ్చలవిడిగా నడిపిస్తున్న అక్రమాలు నడిపిస్తా ఉన్నారు. ఇవన్నీ స్థానిక ఎంపీ గారు దేవానంద్ అస్తాలతోని అట్లే గ్రామ సర్పంచ్ అస్తాలతోని గ్రామ కార్యదర్శి గారు సెక్రటరీ అస్తాలతో నడుస్తున్నాయి. గత కొద్ది రోజుల్లో దీనిపై కూడా కొన్ని కంప్లైంట్ దరఖాస్తులు కలెక్టర్ గారికి మరి ఎంఆర్ఓ గారికి ఇక్కడ ఉన్నట్టు గ్రామ పంచాయతీలు కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. మరి ఇందులో చర్యలు అయితే తీసుకోలేదు. మరి ఇప్పుడున్న స్థానిక నూతనంగా వచ్చినటువంటి మండల మరి తహసీల్దార్ గారు అతి తక్షణమే చర్యలు తీసుకొని ఏవైతే ప్రభుత్వ భూములు కట్టినట్టు ఇళ్లను తక్షణమే మన డిమాలిషన్ చేయవలసిందిగా మేము విన్నపించుకున్నాం. మరి ఇట్లు మీ ఈర్ల వెంకటేష్ ముద్రా సంఘం ప్రెసిడెంట్. అలాగే ఏవైతే ఇవన్నిటి ఖమ్మం నగరం ధర్నా చౌక్ లో వికలాంగులు నిరసన చేపట్టారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వికలాంగుల పెన్షన్ ను 6,000 రూపాయల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. వికలాంగుల శాఖకు మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి విడదీసి ఇళ్ల పాట్లు అలాగే లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వికలాంగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్రంలో ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేస్తామని హెచ్చరించారు. మందా మాధవకృష్ణ గారు మన దివ్యాంగుల కొరకు ఎంతో కృషి చేసి ఎంతో పట్టుదలతో దివ్యాంగులు వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ కుటుంబాలని వారే స్వయంగా పోషించుకోవాలని, ఒకళ్ళ మీద ఆధారపడకుండా వారి కుటుంబాలను, పిల్లలను కూడా పోషించుకోవడానికి మన కోసం, దివ్యాంగుల కోసం మందా మాధవకృష్ణ గారు రాష్ట్రమంతా ఎంతో కృషి చేస్తూ ఎంతో పట్టుదలతో ముందుకు మనం నడిపిస్తున్నందుకు మందా మాధవకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాము. ఈరోజు మనం దివ్యాంగులం అన్ని రంగాల్లో, అన్ని స్వయం పథకాల్లో కానీ ఏదైనా సరే అన్ని విషయాల్లో కూడా మనం వెనకబడి మనల్ని చిన్న చూపు చూస్తూ వస్తున్నారు. ఇక మనం చూసుకుంటే మనకు 3010 హైదరాబాద్ కేపీహెచ్బీ రోడ్డు వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. రయ్యమంటూ బైకులు, కార్లు దూసుకుపోతాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇక అంతే సంగతులు. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా కూడా తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి రోడ్డుపై స్పీడ్గా వెళ్తున్న కారు టైర్ కింద పాము పడింది. ఆ సమయంలో డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కారు టైరు కింద పడిన పాము ఎంతకు వెలకపోవడంతో అక్కడే ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి స్నాచర్కు సమాచారం అందించారు. వారు ఎంతో చాకచక్యంగా బకెట్ సాయంతో కారు టైరు కింద ఉన్న పామును పట్టుకున్నారు. ఇవి ఎప్పుడో కొన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమా న్యూస్.